సూపర్ ఉన్నాయి. హైలైట్ అమేజింగ్ బాగుంది. హైలైట్ సూపర్. అన్నిటికన్నా హైలైట్ ఎన్టీఆర్ యాక్టింగ్ హైలైట్ ఉంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్. కొరటాల శోక్ మరొకసారి థ్యాంక్ యూ. సూపర్ ఉంది. హైలైట్ ఉంది. సెకండ్ పార్ట్ చూస్తే ఇంకా ఏందన్నా అర్థమవుతుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. బాగుంది. దేవర క్యారెక్టర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటారు. ఏం లేదు, ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ కొద్దిగా కామెడీ ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. రొమాన్స్ కూడా సూపర్ సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్ గా కాలర్ ఎగరేయచ్చు. చాలా బాగుంది. నేను ఒక డైరెక్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నాను. మూవీ ఎట్లా బాగుందంటే తండ్రి క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. ఎన్టీఆర్ కి ఈ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. మూవీస్ ఎట్లా చూస్తుంటే మాకు బూస్కొని వస్తున్నాయి. ఇంకా కొంతమంది నెగిటివ్ రివ్యూ చెప్తున్నా యూట్యూబ్ లో. వాళ్ళకి నెగిటివ్ అయిపోయేటోళ్ళకి చెప్తారు, చాలా మంది చెప్తారు నెగిటివ్ గా. దాని గురించి మనం పట్టించుకోవద్దు. మనకు వచ్చే కలెక్షన్ మనకు వస్తుంది. ఎలా ఉందన్న దేవరా మూవీ? బాగుందన్న. కాకపోతే కొంచెం ఎక్స్పెక్టెడ్గా ఉంది స్టోరీ. ముందే గెస్ చేయొచ్చు. అదే కొన్ని మూవీస్లో సీన్స్ రీక్రియేట్ చేసినట్టున్నాయి. ఓవరాల్గా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? యాక్టింగ్ అన్న, యాక్టింగ్ బాగుంది. మాత్రం సూపర్ ఉందన్న. ఎక్సలెంట్. ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం హీరోగా తీసిండు. కొరటాసులో కంబ్యాక్ వచ్చాడు. ఎక్సలెంట్. ఫైట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఏ సినిమాలో ఇప్పటి వరకు ఇటువంటి ఫైట్స్ ఏ సినిమాలో చూడలేదు. స్క్రీన్ ప్లస్ మాత్రం హైలైట్ ఉంది. మొత్తం విజువల్స్ మాత్రం హైలైట్. ఎన్టీఆర్కి మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ మాత్రం ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.